ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనములో మరో అవకాశము పొందిన సందర్భము మనకు కనిపిస్తుంది. ఈ మరో అవకాశం యొక్క విశిష్టత ఏంటో మనకు అర్థమవుతుంది. రండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఇక్కడ జరిగిన సంఘటన, కనబడుతున్న సంఘటన ఏంటి అంటే, స్నేహితులారా వినండి. కుమ్మరి ఉన్నాడట, ఒక మట్టి ముద్దను తీసుకున్నాడట, సారెపై పెట్టాడట, అలా తిప్పుతూ ఓ అందమైన రూపం వచ్చింది. ఓ కుండను చేశాడు. ఇక అయిపోతుంది కుండ అన్న సమయానికి ఏమైందో తెలియదు, ఆ కుమ్మరి వాని చేతిలో కుండ విడిపోయింది. ఎందుకు విడిపోయిందో ఆలోచిస్తున్నాడు, ఏం జరిగిందో ఆలోచిస్తున్నాడు. మరి వాని మదిలో ఆలోచన ఇలా ఉంటుంది, దీనిని ఇలా చేస్తే మంచి ఆకర్షణీయంగా, మంచి వెల వచ్చే రీతిగా, మంచిగా ఉంటుంది అని ఆలోచిస్తాను. అలా ఆలోచించి ఓ రూపు తీసుకుని వచ్చిన తరువాత ఆ కొండను తీసుకుని వెళ్ళి కాల్చడానికి తీసుకుని వెళ్తాడు. ఒకవేళ గనక పర్వాలేదులే, చిన్న బెడ్డే ఉంది, చిన్న తీగే ఉంది అని ఏదో రీతిగా కొండను చేసేసి కాల్చడానికి తీసుకుని వెళ్తే, ఆ కాల్చేటప్పుడు ఆ కొండ విడిపోతుంది. లేకపోతే ఆ కాల్చేటప్పుడు ఆ రాయి తూలిపోయి బయటకు వచ్చేసి అక్కడ ఒక రంధ్రం కింద తయారవుతుంది. అప్పుడు ఆ కొండకున్న వాల్యూ ఉండదు. ఒకవేళ నీళ్లు పెట్టే కొండ అయితే నీరు కారిపోతుంది ఆ రంధ్రంలో నుండి. ఒకవేళ ఏదైనా అందమైన షోకేసులు పెడదామంటే ఆ రంధ్రమే కనిపిస్తుంది, దానికి వాల్యూ ఉండదు. అప్పుడు ఆ కొండలను దేనికి వాడతారంటే, ఏదో చెత్తో చెదారం వేసుకొని బయట పడేస్తారు. మరో అవకాశము లేకపోతే ఆ కుండ సారెపై ఉండదు. మరో అవకాశం లేకపోతే మరొక రకమైన కుండగా మారి షోకేసులో ఉండలేదు. కుండను, ఆ కుమ్మరిని పక్కన పెట్టండి. దేవుడు మరో అవకాశం మనుషులమైన మనకు ఇవ్వకపోతే మానవ జీవితం, మానవ మనుగడ ఏనాడో కాలగర్భంలో కలిసిపోయేది. దేవుడు మరో అవకాశం ఇస్తున్నాడు కనుకనే మనము ఇంకా సజీవులుగా ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి, ప్రభువా నా తప్పిదాలు మన్నించు, నాకు ఇచ్చిన మరో అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని ఆయనను ఆరాధిస్తున్నాను. మరో అవకాశం పొందిన వ్యక్తులు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు ఎవరు అంటే దైవజనుడైనటువంటి మోషే. మోషేకి దేవుడు మరో అవకాశాన్ని ఇచ్చారండి. ఈ మోషే గారి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయము 11, 12 వచనాల సారాంశం మనం చదివితే, అక్కడ మోషే గారి యొక్క తత్వం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మోషే గారి మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇద్దరు కొట్లాడుకుంటుంటే, ఏంటి ఇశ్రాయేలీయుడైన మా వాడిని కొడుతున్నావు నీవు అని చెప్పి మోషే గారు వెళ్ళి మాట్లాడతారు. వెనకపోయేసరికి అటు ఇటు చూసి ఎవరు లేరు అని చెప్పి ఈ ఇశ్రాయేలీయుడు వెళ్ళిపోయాడు. అటు ఇటు చూసి అక్కడ ఉన్న వ్యక్తిని చంపేసి ఆ మట్టిలోనికి గొయ్యి తీసి పాతేస్తారు. తన యొక్క మొదటి జీవితం కోపం, ఆవేశం, తట్టుకోలేని కట్టలు తెంచేంత కోపంతో మోషే గారు ఉండడం మనం చూస్తాం. ఆయన కోపం ఎంతంటే, ఏమైతే అయింది చంపేసి పాటేస్తానంతే. అంత భయంకరమైన కోపంతో ఉన్న వ్యక్తి దేవుని చేతుల్లో పడిన తరువాత మరో అవకాశము పొందిన మోషే, దేవుడు అంటారు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు ఎవరైనా ఉన్నారంటే మోషే. మరో అవకాశము మోషే గారు పొందుకొనకపోయుంటే ఓ నాయకునిగా ఆ ఇశ్రాయేలీల సైన్యం అంతటినీ నడిపించే భాగ్యాన్ని కోల్పోయేవాడు మోషే గారు.
మరో అవకాశము పొందుకున్న మోషే. మరో అవకాశం పొందుకొనకపోయి ఉంటే ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఓ మంచి సాత్వికుణ్ణి, ఓ మంచి నాయకుణ్ణి మనం చూసేవారం కాదు. ప్రియమైన సంగమా, నా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ రాత్రి, మనము మరో అవకాశం పొందుకున్న వారం కదా, మరో అవకాశం పొందుకున్న వారం కదా. దేవుడిచ్చిన మరో అవకాశాన్ని మనం ఒమ్ము చేయకుండా మరో అవకాశాన్ని వినియోగించుకుంటున్నాము. ఆలోచించాలి. మరో అవకాశం దేవుడిచ్చాడు అంటే దేవుని కొరకు మనము ఏదో పని చేసేవారిగా, దేవుని కొరకు ఉపయోగకరమైన వారిగా, దేవుని కొరకు ఓ బలమైన పాత్రలుగా మనము జీవిస్తామని దేవుడు మరో అవకాశం ఇచ్చారండి. దేవుడు ఇంకా మరో అవకాశం ఇచ్చి ఉంచాడంటే ఆయన కొరకు నీవు నేను జీవిస్తామని. ఎలా జీవిస్తున్నామో ఆలోచించండి ప్రియమైన స్నేహితులారా. మన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. మరో అవకాశం ఇచ్చావు కదూ ప్రభువా, నేనేం చేయాలి అని ప్రభువుని అడగాలి. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. తరువాత మరో అవకాశం పొందిన మరో వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు పేతురు గారు. యేసు ప్రభువునకు శిష్యుడైనటువంటి పేతురు గారు. ఈ పేతురు గారు కూడా మరో అవకాశం వచ్చింది. ఎందుకంటే పేతురు గారు దేవుడు వద్దు నాకు అని చెప్పి దేవుణ్ణి విసర్జించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు ఆయన. అలాంటి పేతురు గారి గురించి రాయబడిన ఓ మాట ఏమిటంటే, భూమిని తలకిందులు చేసేవారు వచ్చేశారు అని చెప్తారు. దేవుణ్ణి విసర్జించిన పేతురు, దేవుడెవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు, యేసుకి నాకు అసలు సంబంధమే లేదని ముమ్మారు పొంకినటువంటి ఈ పేతురు గారు, అబద్ధాలు మాట్లాడిన ఈ పేతురు గారు మరో అవకాశం దేవుడు ఇవ్వగా అవకాశాన్ని పొందుకున్న తరువాత ఆయన ఒక్కసారి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారండి. అదండి మరో అవకాశానికి దేవునికి స్థానం ఇస్తే, మరో అవకాశము దేవుడిచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే ఎంత బలమైన పాత్రగా మారుతారో ఈ పేతురు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. మరోసారి ప్రసంగించగానే 5,000 మంది రక్షింపబడ్డారండి. మరో అవకాశం పొందిన పేతురు గారు ఎంత గొప్పగా దేవుని చేతిలో పనిపాత్రగా ఉన్నారు ఆయన. సంగమానా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ రాత్రి, మరో అవకాశం పొందిన పేతురు గారు మరో అవకాశం పొందిన తరువాత ఎన్నో శ్రమలు అనుభవించారు తెలుసండి మీకు. ఎన్నో వేదనల గుండా వెళ్ళారు తెలుసండి. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో పర్యాయాలు చెరసాలలో, ఎన్నో కొరడా దెబ్బలు, చివరికి హతసాక్షిగా మారిపోయిన పేతురు గారు. కారణం దేవుడిచ్చిన మరో అవకాశం. మరో అవకాశం పొందిన ఈ పేతురు గారి యొక్క గొప్పతనం సామాన్యమైనది కాదండి. ఆయన దేవునికి ప్రియమైన శిష్యునిగా మారిపోయాడు ఆయన. ఒకప్పుడు యేసు నాకు తెలియదు, యేసుని నేను ఎరుగను అని మొదటిసారి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పేతురు మరో అవకాశం ఇవ్వగా దేవుని పనికి ప్రాకులాడుతూ దేవుని కొరకు బలమైన పాత్రగా పనిచేసిన వాడు పేతురు గారు. మరో అవకాశం లేకపోతే పేతురు గారు ఎన్ని వేల మందిని రక్షించేవారు కాదేమో. మరో అవకాశం లేకపోతే ఈరోజు మనందరికీ మాదిరిగా ఉండేవాడు కాదేమో. ఈ రాత్రి అడుగుతున్నాను, దేవుడు మరో అవకాశం ఇచ్చారు కదా, మనము ఎంతమందికి మాదిరి, ఎవరికి మాదిరి, మన సమాజములో సంఘములో మాదిరిగా ఉంటున్నామా? ఆలోచించండి స్నేహితులారా. మరో అవకాశం ఇచ్చాడు దేవుడు, మనము మరొకరికి మాదిరిగా ఉంటామని, దేవుని చేతిలో బలమైన పాత్రగా ఉంటామని, దేవునికి ఉపయోగకరమైన రీతిగా జీవిస్తామని. ఎలా ఉంది మన జీవితం? ఆలోచిద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.